నిజమైన క్రిస్మస్. యూదుల కుటుంబంలో పుట్టిన కార్ల్ మార్క్స్ని తన సిద్ధాంతాలతో ప్రభావితం చేసిన ఇమ్మానుయేల్ కాంట్ అనే నాస్తికుడు రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. ఒక యవనస్తురాలైన అమ్మాయిని నలుగురు పట్టుకొని కొడుతున్నారట. ఆ సంఘటనను చూసిన ఇమ్మానుయేల్ కాంట్ సహించలేక ఎందుకని ప్రశ్నించాడంట. అంతే వారందరూ ఆ అమ్మాయిని పని విడిచిపెట్టి అతనిని కొట్టడం ప్రారంభించారు. తన్నులు తిన్న తర్వాత కాంట్ మనస్తాపము చెంది ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో తన మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. మానవ హృదయ పరిపాలకుడెవరు? ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు రాలవు? వీటికి సమాధానం రాక చివరిగా అంటున్నాడు, దేవుడా నీవనేవాడు ఉన్నావా? చూశారా, ఒక నాస్తికుడు హృదయంలో కలత చెందేటప్పటికీ తన నాస్తిక సిద్ధాంతాలు పక్కన పెట్టి దేవుడా అంటున్నాడు. మానవ హృదయంలో ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ దేవుని చేత నింపబడాలి. అప్పుడు మానవ హృదయం తృప్తిపరచబడుతుంది. మానవ హృదయంలో ఉన్న ఆ ఖాళీని నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన యేసయ్య మన హృదయంలోని